అసలు ఆదిలాబాద్ అడవుల్లో పులులు ఏమైపోతున్నాయి? వాటంతట అవే మహారాష్ట్రకు వలస వెళ్ళిపోతున్నాయా, లేక వేటగాళ్ల ఉచ్చులకు బలైపోతున్నాయా? అదృశ్యమైపోయిన పులుల కోసం అటవీ అధికారులు అన్వేషిస్తున్నారా? అసలు అడవిలో ఏం జరుగుతోంది? కవ్వాల్ టైగర్ రిజర్వ్లో ఉన్న ప్రమాదకర పరిస్థితులేంటి? అడవి కోసం పులి, పులి కోసం అడవి. కానీ ఈ రెండు మనుషుల కోసమే. అడవి పులి బతికితేనే మనుషులకు మనుగడ ఉంటుంది. సకల జీవులు ప్రశాంతంగా బతికుండాలంటే పెద్ద పులి ఖచ్చితంగా బతికి తీరాలి. కానీ ఇప్పుడు అడవిలో పులి జాడ కనిపించటం లేదు. ఇదే ఇప్పుడు పర్యావరణ ప్రేమికుల్లో ఆందోళన రేపుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ అటవీ ప్రాంతం మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉంటుంది. ఆ రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లాలో తడోబా పులుల అభయారణ్యం ఉంది. ఇది పులులకు స్వర్గధామంగా చెప్తారు. ఇక్కడ 100కు పైగా పులులున్నాయి. ఆ అభయారణ్యం నుంచి పక్కన ఉన్న కుమురం భీం, మంచిర్యాల జిల్లాకు పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని అటవీ ప్రాంతంలోకి పులులు వచ్చి వెళ్లే మార్గాన్ని టైగర్ కారిడార్ గా పిలుస్తారు. తడోబా నుంచి పులులు ప్రాణహిత నదిని దాటి ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోకి అడుగు పెడుతున్నాయి. కానీ కొన్నేళ్ల తరువాత అవి కనిపించకుండా పోవటమే ఇప్పుడు టెన్షన్ రేపుతోంది. పంజా విసిరి ప్రాణాలు తీసే పులులు వేటగాళ్ళ పంజాకు బలవుతున్నాయా? ఆ 15 నుంచి 20 పులులు వేటగాళ్ళ వేటకు బలయ్యాయా? మరి లేకుంటే ఎక్కడికి వెళ్ళాయి, ఏమయ్యాయి? అటవీ అధికారులు ఏమంటున్నారు? 2013 నుంచి 2024 వరకు ఎన్నో పులులు ఈ ప్రాంతానికొచ్చి జాడ లేకుండా పోయాయి. చైత్ర, వైశాఖ, పాల్గుణ లాంటి పులులు కనుమరుగై కూడా ఏళ్లు గడుస్తున్నాయి. అవి ఎక్కడున్నాయో, ఎక్కడికి వెళ్లిపోయాయో కూడా తెలియదు. వన్యప్రాణి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆసిఫాబాద్, కాగజ్ నగర్, మంచిర్యాల అటవీ ప్రాంతంలో పులులు కనిపిస్తే చాలు వేటగాళ్లు బలి తీసుకుంటున్నారనే ప్రచారం ఉంది. కొన్ని నెలల క్రితమే 2 పులులకు ఆహారంలో విషం కలిపి ప్రాణాలు తీశారు. మిగతా పులులు కూడా వేటగాళ్ల ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోతున్నాయనే చర్చ ఉంది. పులులు మనుగడలో ఉంటేనే మనుషులకు మనుగడ ఉంటుంది. అలాంటి పులుల్ని రక్షించాలని అటవీ అధికారులను కోరుతున్నారు వన్యప్రాణి ప్రేమికులు. ఈ భూగోళం మీద ఉన్నటువంటి సకల జీవులు హాయిగా బ్రతకాలంటే అందులో ఉన్నటువంటి జీవవైద్యం అనేటువంటిది క్షేమంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ జీవవైద్యం క్షేమంగా ఉంటుందో దానికి ప్రధానమైనటువంటి కారణం మనం పెద్ద పులి భావిస్తుంటాం. అందుకే పెద్ద పులిని రాజు లేక రారాజు అని మనం హాయిగా పిలుచుకుంటూ ఉంటాం. మరి ఈ రోజులో గమనించినట్టు పెద్ద పులి యొక్క జాడ చాలా తక్కువైపోతుంది. అంటే ముఖ్యంగా మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు తీసుకున్నా, భారతదేశంలో తీసుకుంటే సుమారుగా 3500 పైచీలకు మాత్రమే పెద్ద పులు కనబడుతున్నాయి. మన జిల్లాలో చాలా బాగుండేటువంటివి పులిమడుగు అని, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గుడిహత్తున ఏరియాలో కూడా, అలాగే ఉట్టూరు ఏరియాలో చాలా పుల్లు ఉండేటువంటి ఈ కేటీఆర్ అండ్ టైగర్ జోన్ కూడా మేము ఏర్పరచుకున్నాం. మరి ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనేటువంటి భారతదేశంలో ఎంపిక చేసిన అడవిలో మనది ఒకటి కావడం చాలా సంతోషం. కానీ పుల్ల సంరక్షణ కేంద్రంలో పులులు లేకపోవడం చాలా విచిత్రంగా ఉంది. సో ఆ పుల్లు ఎక్కడ పోతున్నాయి? మన సంరక్షణ కేంద్రాలు ఎందుకు? వాటి ఉద్దేశం ఏంటిది? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొన్ని లక్షల కోట్లాది రూపాయలు వెచ్చించి అక్కడ ఉన్నటువంటి గిరిజనులను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆవాసాలకు ఉన్నటువంటి సహజమైన ఆవాసం ఉండాలనే ఉద్దేశంతో అనేక కోట్లు ఖర్చు పెట్టేసేసి మరి కేటీఆర్ని అంటే కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 10, నాకు తెలిసి 8 నుంచి 10 పుల్లు కనబడటం లేదు. మరి పక్కకు ఉన్నటువంటి హాబిటేషన్స్కి వెళ్ళావా, లేక తిప్పేశ్వరికి వెళ్ళాయా, మరి మహారాష్ట్ర తాడోబాకి వెళ్ళావా, మరి మాయమైపోయా, లేక చనిపోయాయా? వీటి జాడ తెలియట్లేదు. మరి మన అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, పర్యావరణ ప్రేమికులు కావచ్చు, అందులో ఉన్నట్టు ఒక ప్రశ్న ఏంటంటే ఈ పుల్లు ఎక్కడికి పోయాయి? పులి చర్మం, గోళ్ల కోసమే వేటగాళ్లు పులుల్ని వేటాడుతున్నారా అనే దానిపై రకరకాల అనుమానాలున్నాయి. దీనిపై అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. అయితే 15 నుంచి 20 పులులు మాత్రమే వేటగాళ్ల ఉచ్చుకు బలి కాలేదని నిర్ధారణకొచ్చారు. వేటగాళ్ల వల్లే పులులు చనిపోతున్నాయనే ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. పెద్ద పులులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళతాయని అంటున్నారు. కొన్ని పులులు ఆసిఫాబాద్, మంచిర్యాల అటవీ ప్రాంతాన్ని దాటి మహారాష్ట్ర వెళ్లాయని చెప్తున్నారు. అదేవిధంగా పులుల సంరక్షణకు అన్ని చర్యలు చేపడుతున్నామంటున్నారు. వాటిని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు. మన జిల్లా ఆసిఫాబాద్ జిల్లా తడోబా అండ్ కవాల్ టైగర్ రిజర్వ్ మధ్య కారిడార్ ఉన్నాయి. ఈ కారిడార్ ముఖ్యంగా ట్రాన్సిషన్ కోసం ఉన్నాయి. ట్రాన్సిషన్ అంటే
తడుబా నుంచి ఒక పులి మన వస్తుంది కవాల్కి పోతారు, లేకపోతే మన కవాల్ నుంచి మళ్ళీ రిటర్న్కి తడుబాలకు పోతారు. సో మన పులి ఇట్లాగా మెయిన్గా కారిడార్ అంటే మెయిన్గా ట్రాన్సిషన్ కోసమే ఉన్నాయి. సో మన కారిడార్లో ఇప్పుడు ముఖ్యంగా ఎన్క్రోచ్మెంట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఎన్క్రోచ్మెంట్ ఇష్యూస్లో ఫర్ ఎగ్జాంపుల్ మన ఎనుగు వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది, అది కూడా ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంటే ఉన్నాయి. సో ఎట్లాగా మన ఎన్క్రోచ్మెంట్ ఇష్యూస్ అవుతుంది, మన వైల్డ్ లైఫ్కి వన్య ప్రాణికి బాగా ఇబ్బంది అవుతుంది. సో మన వన్ ప్రాణి సంరక్షణ, ఫారెస్ట్ సంరక్షణ అందరికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అందరికీ కోఆపరేట్ చేయాలి, అందరికీ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ మన పులి గురించి లేకపోతే వైల్డ్ లైఫ్ లెపర్డ్ అటాక్ గురించి ఒక క్యాటిల్ పశువులు చనిపోయింది, వెంటనే మనం 5,000 ఇస్తాము, 5,000 రూపీస్ ఇమీడియట్లీ ఇస్తాము. అండ్ బ్యాలెన్స్ మనీ 2-3 డేస్ ఒక వార్ లోపలికి ఇస్తాము. సో దాట్ ఈస్ ఎవరెవరు అటాక్ అయితే లేకపోతే వైల్డ్కి కూడా అడవి పండు కూడా ఇంజరీ అవుతుంది, సో అది మనకి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి. కవ్వాల్ టైగర్ జోన్ విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో పులుల గాండ్రింపులు వినపడాలి. కానీ పులుల మరణాలు, అదృశ్యమైపోతున్న ఆనవాళ్లతో వాటి మృత్యుఘోష వినిపిస్తోందని వన్యప్రాణి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి కనిపించకుండా పోయిన పులులపై జనంలోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దాంతో కనిపించని పులుల కోసం అటవీశాఖ అధికారులు అన్వేషణ మొదలుపెట్టారు. ఆ పులులు మహారాష్ట్రకు తరలి వెళ్లాయా లేక ఇంకేదైనా జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నారు. కొమ్రంభీం మంచిర్యాల జిల్లాలో దశాబ్ద కాలంలో 15 నుంచి 20 పులులు అదృశ్యం కావడంపై ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులుల సంరక్షణ సరిగ్గా లేకపోవడం వల్లనే పులులు వేటగాళ్ల ఉచ్చులకు బలయ్యాయని ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి పులుల సంరక్షణ కోసం చర్యలు చేపట్టాలని అటవీ అధికారులను ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, కొమ్రంభీం జిల్లా.